రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో సైబర్ మోసగాళ్లు కలకలం సృష్టిస్తున్నారు. కొత్త తరహా మోసాలకు తెరలేపిన దుండగులు ఇప్పుడు మీడియాను సైతం వదలట్లేదు. అమా న్యూస్ ఛానల్ పేరిట ఓ ముఠా వసూళ్లకు పాల్పడుతుండడం సంచలనంగా మారింది. ఇక అమా న్యూస్ ఛానల్ పేరిట ఫేక్ యాప్ క్రియేట్ చేసిన దుండగులు వేతనాలు ఇస్తాం, జర్నలిస్టులు కావాలంటూ యాప్లో ఫేక్ ప్రకటనలు ఇస్తున్నారు. హెచ్ఆర్ నల్లూరి కార్తిక్ అంటూ ప్రకటనలు ఇస్తున్నారు. ఇక కార్తిక్ ఆధ్వర్యంలోనే మోసాలకు పాల్పడుతున్నారు. విజయవాడలో ఆఫీసు లాంచ్ చేస్తున్నామంటూ ప్రలోభాలకు గురి చేస్తూ జర్నలిస్టుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఫేక్ యాప్, ఫేక్ లోగో, ఫేక్ ఐడి కార్డులు సృష్టించి జర్నలిస్టులను ఆకట్టుకుంటున్నారు. పలువురు జర్నలిస్టులు ఈ ఫేక్ ప్రకటనలు చూసి మోసపోయారు. వారి నుంచి ఈ ముఠా 2000 నుంచి 5000 రూపాయల వరకు వసూలు చేసినట్లు తెలుస్తుంది. దాదాపుగా 35 మంది నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తుంది. ఇక దీనిపై అమా న్యూస్ చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతుంది. ఇప్పటికే ఈ ఘటనపై ఇందులో కీలక నిందితుడైన కార్తిక్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది అమా న్యూస్. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో సైబర్ మోసాలు కలకలం సృష్టిస్తున్నాయి. కొత్త తరహా మోసాలకు తెరలేపిన దుండగులు ఇప్పుడు మీడియాను సైతం వదలట్లేదు. అమా న్యూస్ ఛానల్ పేరిట ఓ ముఠా వసూలుకు పాల్పడుతుండడం సంచలనంగా మారింది. అమా న్యూస్ ఛానల్ పేరిట ఫేక్ యాప్ క్రియేట్ చేసిన దుండగులు వేతనాలు ఇస్తాం, జర్నలిస్టులు కావాలంటూ యాప్లో ఫేక్ ప్రకటనలు ఇస్తున్నారు. హెచ్ఆర్ నల్లూరి కార్తిక్ అంటూ ప్రకటనలు ఇస్తున్నారు. కార్తిక్ ఆధ్వర్యంలోనే మోసాలకు పాల్పడుతున్నారు. విజయవాడలో ఆఫీసు లాంచ్ చేస్తున్నామంటూ ప్రలోభాలకు గురి చేస్తూ జర్నలిస్టుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇక ఫేక్ యాప్, ఫేక్ లోగో, ఫేక్ ఐడి కార్డు సృష్టించి జర్నలిస్టులు ఆకట్టుకుంటున్నారు. పలువురు జర్నలిస్టులు ఈ ఫేక్ ప్రకంపనలు చూసి మోసపోయారు. వారి నుంచి ఈ ముఠా 2000 నుంచి 5000 రూపాయల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. దాదాపుగా 35 నుంచి డబ్బు వసూలు చేసినట్లు తెలుస్తుంది. దీనిపై అమా న్యూస్ ఛానల్ చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతుంది. ఇప్పటికే ఈ ఘటనపై ఇందులో కీలక నిందితుడైన కార్తిక్ పై పోలీసులకు యాజమాన్యం ఫిర్యాదు చేసింది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు మనకి లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఎస్ రాజు, చెప్పండి. అంటే ఇంత నిబద్ధతతో వెళ్తున్నటువంటి అమ్మా న్యూస్ ఛానల్పై ఇలాంటి మోసాలకు తెరలేపడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే మీడియా అనేది మోసాలు జరిగితే ప్రచారం చేస్తుంది, మోసాలు బయట పెడుతుంది. సో మీడియా పైనే మోసాలు, మీడియా పేరుతో మోసాలు ఏ విధంగా చూడొచ్చు? థ్యాంక్ యూ రాజశేఖర్. కాదేది కవిత కనరహం అనే ఒక కవి అన్నాడు. అయితే అదే ఆసరాగా చేసుకొని ఒక వ్యక్తి మోసాలు, మీడియాను అడ్డం పెట్టుకొని, మీడియా పేరును అడ్డం పెట్టుకొని మోసాలు చేస్తున్నటువంటి కొత్త తరహా మోసం ఒకటి ఇటీవల ఈరోజు మనకు బట్టబయలైంది. విజయవాడ కేంద్రంగా సాగుతున్నటువంటి ఈ మోసం అమ్మా న్యూస్ ఛానల్ పేరుతో మోసం చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి వ్యక్తిని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ వ్యక్తిపై ముఖ్యంగా నల్లూరి కార్తీక్ అనే వ్యక్తి అమ్మా న్యూస్ ఛానల్ పేరుతో పలువురు వద్ద నుంచి జర్నలిస్టులు కావాలని చెప్పేసి డబ్బులు కూడా వసూలు చేస్తున్నట్టు అమ్మా న్యూస్ యాజమాన్యం దృష్టికి రావడం జరిగింది. నల్లూరి కార్తీక్ అనే వ్యక్తి లోకల్ యాప్లో జర్నలిస్టులు కావాలను అనే ఒక ప్రకటనకు సైతం కూడా ఇచ్చినట్టు, అక్కడ అమ్మా న్యూస్ ఛానల్ లోగో కూడా వాడినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. చాలామంది కూడా ఆ యాడ్ను చూసిన తర్వాత ఆయనను అప్రోచ్ కావడం జరిగింది. ఆయన హెచ్ఆర్గా తనను తాను పరిచయం చేసుకున్నాడు. కానీ ఇది అమ్మా న్యూస్ ఛానల్ యాజమాన్యానికి ఎట్లాంటి సంబంధం లేదు. ఆయన సొంతంగా ప్రకటన చేసుకోవడం జరిగింది. ఆ ప్రకటన చేయడమే కాదు, అక్కడ జర్నలిస్టులుగా రిక్రూట్మెంట్ కావాలంటే కూడా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి డబ్బులు కూడా వసూలు చేశారు. దీనికి సంబంధించి బాధితులు ఫోన్పే స్క్రీన్ షాట్లను సైతం అమ్మా న్యూస్ యాజమాన్యానికి పంపించడం జరిగింది. వాళ్ళందరూ చెప్తా ఉన్నారు, మాకు డబ్బులు తీసుకొని జర్నలిస్టుగా ఐడి కార్డులు కూడా మా పేరుతోటి కూడా ఇవ్వడం జరిగింది, మేము ఎక్కడా కూడా ఇది ఫేక్ అని అనుకోలేదని చెప్పేసి కూడా వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. ఇప్పటికే అమ్మా న్యూస్ యాజమాన్యం కూడా చెప్తా ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఒక ఏలూరులో మినహా మాకు ఎక్కడా కూడా రిపోర్టర్లు లేరు అని చెప్పేసి కూడా అమ్మా న్యూస్ యాజమాన్యం ఇప్పటికే క్లియర్ కట్గా చెప్తా ఉంది. ముఖ్యంగా అమ్మా న్యూస్ పేరుతో అమ్మా న్యూస్కు మార్కెట్లో ఉన్నటువంటి క్రెడిబిలిటీని దెబ్బతీసే ఉద్దేశంతో ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే కొంతమంది కేటుగాళ్ళు అడ్డదారులో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో అమ్మా న్యూస్ అనే పేరును బదనాం చేస్తున్నారని చెప్పేసి కూడా
అమ్మా న్యూస్ యాజమాన్యం తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉంది. వెంటనే అక్కడ ఆంధ్రప్రదేశ్ డీజీపీకి కూడా ఒక ఫిర్యాదును కూడా ఫైల్ చేసి ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే ఇట్లా ఎవరైతే వసూళ్లకు పాల్పడుతున్నారో వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పోలీసులను కూడా అమ్మా న్యూస్ యాజమాన్యం ఇప్పటికే కోరడం జరిగింది. అయితే పోలీసులు కూడా దీనిపై ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇట్లాంటి ఎవరైతే మోసాలకు పాల్పడుతున్నారో వాళ్ళను వెంటనే అరెస్టు చేయాలని చెప్పేసి కూడా అమ్మా న్యూస్ యాజమాన్యం కూడా కోరుతా ఉంది. ముఖ్యంగా ఏలూరులో ఒక రవికిరణ్ అనే రిపోర్టర్ మినహా మనకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా రిపోర్టర్లు ఇప్పటి వరకు కూడా ఇంకా రిక్రూట్ చేసుకోలేదు. ఇంకా రిక్రూట్ చేసుకుందామని చెప్పేసి కూడా సంస్థ యాజమాన్యం త్వరలో రిక్రూట్ చేసుకోవాలని చెప్పి భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే కొందరు కేటుగాళ్ళు దీన్ని ఆసరాగా చేసుకొని జనవరి నెలలో అమ్మా న్యూస్ ఛానల్ విజయవాడలో ఓపెన్ కాబోతుంది అనే ఒక ఫేక్ ప్రచారం ఏదైతే ఉందో ఆ ఫేక్ ప్రచారం చేస్తూ అమ్మా న్యూస్ ఛానల్ కానీ అమ్మా న్యూస్ ఏదైతే లోగో ఉందో ఆ లోగోను కూడా మిస్యూజ్ చేస్తూ ఉన్నారు, డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారని చెప్పేసి యాజమాన్యం దృష్టికి వచ్చిన వెంటనే హుటాహుటిన ఈరోజు డీజీపీ ఆఫీస్కి వెళ్ళి డీజీపీకి ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే ఇందులో ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. అదేవిధంగా ఎవరైతే బాధితుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం జరిగిందో వాళ్ళందరికీ కూడా ఇప్పించాలి. ఖచ్చితంగా ఇట్లాంటి ఉపేక్షించే లేదు అని చెప్పేసి కూడా ఇప్పటికే యాజమాన్యం చాలా క్లియర్గా ఉంది. ఇట్లాంటి వాటిపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి కూడా చెప్తా ఉంది. మనం చూస్తూ ఉన్నాం గతంలో కూడా చాలా రకాల సైబర్ మోసాలు జరిగాయి. అయితే ఆ మోసాలన్నింటినీ ఎండగట్టే మీడియానే ఈరోజు మీడియా పేరుతోటే బురుడి కొట్టించే ఏదైతే వ్యవహారం ఈరోజు జరుగుతూ ఉందో దాన్ని అమ్మా న్యూస్ యాజమాన్యం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అమ్మా న్యూస్ ఇప్పటికీ కూడా చెప్తా ఉంది ఏపీలో ఒక రవికిరణ్ మినహా ఎవరు కూడా అక్కడ రిపోర్టర్లు లేరు. సో ఒకవేళ రిక్రూట్ చేసుకున్నా కూడా సంస్థ నేరుగా హైదరాబాద్ కార్యాలయం నుంచి ప్రత్యుత్తరాలు ఉంటాయి, డైరెక్ట్గా రిక్రూట్మెంట్ ఉంటుంది. అంతేగాని ఇట్లాంటి వాళ్ళని పెట్టుకొని రిక్రూట్మెంట్ చేయబోదు అని అమ్మా న్యూస్ మరోసారి స్పష్టం చేస్తూ ఉంది. వెంటనే దీనిపై పోలీసులు సమగ్ర విచారణ జరిపించి ఇట్లాంటి ఎవరైతే సైబర్ కేటుగాళ్ళు ఉంటారో ఇట్లాంటి ఎవరైతే పనిచేసే వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ శిక్షించాలని చెప్పేసి కూడా అమ్మా న్యూస్ యాజమాన్యం కోరుతా ఉంది. రాజశేఖర్. ఎస్ఎస్ రాజు, నల్లూరి కార్తీక్కు సంబంధించి హెచ్ఆర్గా తను పరిచయం చేసుకున్నాడు, ఇంతమందిని మోసం చేశాడు. తన నేపథ్యం ఏంటంటే తెలుస్తూ ఉందా? పోలీసులు ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు? ప్రధానంగా యాజమాన్యం ముందు నుంచి చెప్తుంది ఎక్కడా కూడా ఇలాంటి ఫేక్ న్యూస్లకి ఎప్పుడు కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముందు నుంచి కూడా చాలా నిబద్ధతతో అమ్మా న్యూస్ ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి. దాదాపుగా ప్రతి ప్రాంతంలో కూడా స్పష్టమైనటువంటి ఆధారాలు చూపిస్తూ ఉన్నటువంటి రిపోర్టులు ఉన్నారు మనకి. సో ఇలాంటి ఫేక్ రావడం అనేది ఏ విధంగా చూడొచ్చు అంటే నల్లూరు కార్తీక్ ఎలాంటి యాక్షన్స్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది? సో ఎవరు ఏంటనేది మనకు తెలుస్తూ ఉందా? ప్రస్తుతం అయితే నల్లూరి కార్తీక్ సంబంధించినటువంటి ఎట్లాంటి వివరాలు కూడా మన దగ్గర లేవు. అయితే తనను తాను ఒక హెచ్ఆర్గా పరిచయం చేసుకుని ఒక ఈ లోకల్ యాప్స్ ఏవైతే ఉంటాయో యాప్స్లో ప్రకటనలు అయితే ఇస్తున్నట్టుగా కూడా మన దృష్టికి రావడం జరిగింది. వెంటనే అతను అరెస్టు చేయాలని చెప్పేసి కూడా అమ్మా న్యూస్ యాజమాన్యం డీజీపీకి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఆయన నేపథ్యం ఏమిటి, ఆయన అసలు ఎక్కడ అనే వివరాలు మాత్రం పూర్తిగా ఇంతవరకు తెలియరాలేదు. ఎక్కడైతే అక్కడ సర్క్యులేట్ అవుతుందో అయితే కొన్ని అక్కడ వాట్సాప్ గ్రూపుల్లో కూడా సర్క్యులేట్ అవుతున్నట్టుగా కూడా మన దృష్టికి రావడం జరిగింది. ముఖ్యంగా అక్కడ ఒంగోలులో క్రికెట్ పోటీలు కూడా నిర్వహిస్తాము, దానికి సంబంధించినటువంటి ఎంట్రీ ఫీజు కూడా ఉంటుంది, మేము దాన్ని లైవ్ స్ట్రీమింగ్ చేస్తామని చెప్పేసి కూడా తనను తాను అమ్మా న్యూస్గా ఏదైతే సర్క్యులేట్ చేసుకోవడం జరిగిందో అతన్ని నమ్మి చాలామంది కూడా కొంతమంది డబ్బులు కూడా అతనికి ఫోన్పే ద్వారా పంపించినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికీ కూడా అమ్మా న్యూస్ చెప్తా ఉంది, అందరినీ కోరుతా ఉంది, ఎవరు కూడా ఇట్లాంటి కాల్స్ కానీ ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్ కానీ మోసపోకండి. అమ్మా న్యూస్ ఏదైనా చెప్తే నేరుగా డైరెక్ట్ టీవీలోనే చెప్తుంది, కానీ ఇట్లాంటి ఎవరైతే ఫేక్ వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రచారం చేస్తూ ఉన్నారో అవన్నీ నమ్మొద్దని చెప్పేసి కూడా చెప్తా ఉంది. ముఖ్యంగా ఈ కార్తీక్ సంబంధించినటువంటి ఏదైతే ఇతను నల్లూరి కార్తీక్ ఉన్నాడో ఇతనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇంతవరకు అయితే మనకైతే తెలియరాలేదు. వెంటనే అతన్ని అరెస్ట్ చేసే పనిలో పోలీసులు అయితే ఉన్నారు. త్వరలోనే అన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇట్లా మీడియా పేరు అడ్డం పెట్టుకుని ఫేక్ రాయుళ్ళు ఎవరైతే ఉంటారో ఇట్లాంటి వారి ఆట కట్టించాలని చెప్పేసి కూడా అమ్మా న్యూస్ కూడా మరోసారి కూడా పోలీసులను కోరుతా ఉంది. రాజశేఖర్, అంటే సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ రావడం లేకపోతే ఫేక్ అకౌంట్ల మీద ఒక న్యూస్ని ప్రచారం చేసే అవకాశం ఉంది. కానీ మీడియా నిబద్ధత వెళ్తుంది. చాలా ప్రాంతాల్లో చాలా ఎక్కువ ప్రేక్షకులు ఉన్నటువంటి ఛానల్గా అమ్మా న్యూస్ ఉంది, తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ. సో ఇంత నేపథ్యం జరుగుతున్నా కేవలం అమ్మా న్యూస్ను కావాలని టార్గెట్ చేసే ఒక ప్రయత్నం అనుకోవచ్చు దీన్ని. సో ఆ నేపథ్యంలోనే ఇలాంటి మోసానికి తెరలేపారు, అమ్మా న్యూస్ లోగోను వాడుకొని మోసం చేసే ప్రయత్నం చేశారు అనుకోవచ్చు. మనం ఆ కోణంలో కూడా ఆలోచించే అవకాశం ఉందంటారా?
ఖచ్చితంగా రాజశేఖర్, ఎందుకంటే అనతి కాలంలోనే అమ్మా న్యూస్ ఇప్పటికే దాదాపు 60 లక్షల కుటుంబాలు కూడా 60 లక్షల ఇళ్లలో కూడా అమ్మా న్యూస్ ప్రసారాలను వీక్షిస్తూ ఉన్నారు. ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే కూడా ఒక మంచి క్రెడిబిలిటీ సంపాదించినటువంటి మీడియా ఛానల్ను కొంతమంది ఇట్లా మిస్యూజ్ చేస్తున్నారనే అనుమానం కూడా మేనేజ్మెంట్కి వస్తూ ఉంది. ముఖ్యంగా దీంట్లో ఏ కారణాలు ఉన్నా కూడా ఉపేక్షించే లేదు అని చెప్పేసి కూడా యాజమాన్యం ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. అయితే ఇందులో ఏ కారణం వల్ల ఇలా చేయడం జరిగింది, కేవలం డబ్బు కోసమే చేశారా, లేకుంటే ఛానల్ క్రెడిబిలిటీని దెబ్బతీసేందుకు చేయడం జరిగిందా, లేక మరేమైనా కారణాలు ఉన్నాయనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీనిపై ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే ఇట్లా చేస్తే ఖచ్చితంగా మేనేజ్మెంట్ ఉపేక్షించబోదు అని చెప్పేసి ఇప్పటికే మేనేజ్మెంట్ క్లియర్ కట్గా పోలీసులకు అయితే ఒక కంప్లైంట్ కూడా లాడ్జ్ చేసి ఇవ్వడం జరిగింది. అయితే పోలీసులు ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. దీనిపై ఎందుకో ఇట్లా చేయడం జరిగింది, అదేవిధంగా ఎంతమంది దగ్గర ఇట్లా డబ్బులు వసూలు చేయడం జరిగింది అనేది మాత్రం ఇంకా మనకు తెలియాల్సి ఉంది. మొత్తానికైతే ఇట్లాంటి వాటికి ప్రజలు కూడా ఎవరైతే జర్నలిస్ట్గా కావాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించాల్సి ఉంటుంది. కానీ ఇట్లాంటి మీడియేటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా వాళ్ళని నమ్మి వాళ్ళకి డబ్బులు పంపివ్వదని చెప్పేసి కూడా అమ్మా న్యూస్ మరోసారి కోరుతా ఉంది, ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇట్లాంటి ఎవరైతే ఫేక్ మనం చూస్తూ ఉన్నామో బయట, ఏదైతే సైబర్ నేరాలు కావచ్చు, ఇట్లాంటి ఫేక్ ఎవరైతే డబ్బులు దండుకునే విధంగా ఇట్లాంటి వాటికి ఆస్కారం ఇవ్వద్దు అని చెప్పేసి కూడా మరోసారి అమ్మా న్యూస్ మరొకసారి ప్రేక్షకులకు కానీ ప్రజలకు కానీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు. మొత్తానికి అమ్మా న్యూస్ చాలా నిబద్ధతగా ముందుకు వెళుతుంది. దాదాపుగా ప్రేక్షకులందరినీ అలరించేలాగే ప్రయోగాలు చాలా వినూత్నంగా ముందుకు వెళుతున్న పరిస్థితి. కేవలం క్రెడిబిలిటీని, అమ్మా న్యూస్ యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేసే విధంగానే, ప్రయోగాత్మకంగానే కొంతమంది కావాలని చేసినట్లు మనకు తెలుస్తూ ఉంది. సో మొత్తానికి అమ్మా న్యూస్ మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. ఎవరైనా ఎలాంటి కారణాలతో ఈ మోసానికి ఒడిగట్టినా ఖచ్చితంగా అమ్మా న్యూస్ వదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా చర్యలకు ఉపక్రమించింది. త్వరలోనే నిందితులు ఖచ్చితంగా పట్టుకుంటుంది. ఎందుకంటే మీడియాపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు, మీడియాను మోసం చేస్తున్నటువంటి ట్రాక్లోకి తీసుకువెళ్ళి మోసాలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా అమ్మా న్యూస్ యాజమాన్యం విడిచిపెట్టే ప్రసక్తే లేదు ఖచ్చితంగా. ఎందుకంటే చాలా వరకు మనం చూస్తున్నాం అమ్మా న్యూస్కు సంబంధించి పెరుగుతున్నటువంటి ఆదరణ ఇది చూసి కావాలని చేస్తున్నారా, లేకపోతే మిగతా కారణాలు ఉన్నాయా? సో అమ్మా న్యూస్ తరపు నుంచి మరొకటి చెప్తున్నాం, ఖచ్చితంగా రిపోర్టర్స్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అమ్మా న్యూస్ నేరుగా సంప్రదించండి. కేవలం అమ్మా న్యూస్లో ఇచ్చేటటువంటి ప్రకటనలో ఉన్న నెంబర్లు మాత్రమే సంప్రదించి తీసుకొని మీరు జాయిన్ అవ్వండి తప్ప ఇలాంటి ఫేక్ న్యూస్ని సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నమ్మి దయచేసి మోసపోవద్దు. మరొకసారి చెప్తున్నాం, ఖచ్చితంగా ఎవరు మోసం చేస్తారో వారిపై చర్యలు తీసుకుంటాం. చట్టపరంగా ఖచ్చితంగా చర్యలు ఉంటాయి.